హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ట్యూటోరియల్స్ వన్స్ అగైన్. ఈ సెషన్లో మనం 1000 సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ నేర్చుకునే మన జర్నీలో మరొక ప్రోగ్రామ్ చూడబోతున్నాం. అయితే ఇప్పటివరకు మనం కండిషన్స్ చూసాం. కండిషన్స్ యూజ్ చేసి డెసిషన్ మేకింగ్ ఎలా అంటే ఒక మిషన్ని తనకు తాను డెసిషన్ తీసుకునేలాగా ఎట్లా తయారు చేయాలి అనేది మనం చెప్పుకోవడం జరిగింది. అంటే ఒక కండిషన్ ఇస్తాం మనం, ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఆ మిషన్ ఒకలా బిహేవ్ చేస్తుంది, సాటిస్ఫై కాకపోతే వేరొకలా బిహేవ్ చేస్తుంది. ఓకేనా? దానికి మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చామన్నమాట. ఎలా అంటే ఒకవేళ ఒక నెంబర్ 2తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ 0 అయితే కనుక అది ఈవెన్ నెంబర్ అని, లేదనుకుంటే ఆడ్ నెంబర్ అని ఇవ్వని చెప్పేసి మనం ఒక ప్రోగ్రామ్ రాసాం. ఆ ప్రోగ్రాంలో మనకు 2 టైప్ ఆఫ్ అవుట్పుట్స్ వచ్చాయి. ఏంటంటే ఒకటి ఈవెన్ నెంబర్ అని ప్రింట్ చేసేది, కండిషన్ సాటిస్ఫై కాకపోతే ఆడ్ నెంబర్ అని ప్రింట్ చేసేది. అంటే ఇది ఎందుకు ఈ ప్రోగ్రామ్స్ అంటే ఒక మిషన్కి నువ్వు ఇలా చెయ్యు, ఇలాగైతే ఇలా చెయ్యు, ఇలా కాకుండా ఇలా ఉంటే కనుక ఇలా చెయ్యు. అర్థమైందా? ఒక ఏసీ ఉందనుకోండి, ఆ ఏసీకి చెప్తాం అనమాట ఏమనంటే నువ్వు 18 కంటే బిలో ఏదైనా టెంపరేచర్ ఉంటే కనుక నువ్వు ఆఫ్ అయిపో. ఓకేనా? మెయిన్ యూనిట్ ఏదైతే ఉందో ఆ యూనిట్ ఆఫ్ అయిపోవాలి, దానికి పవర్ వెళ్ళకూడదు. ఒకవేళ 26 కంటే కూడా పెరిగింది టెంపరేచర్ అనుకో, రూమ్ టెంపరేచర్ పెరిగింది అనుకున్నప్పుడు ఆటోమేటికల్లీ అవుట్ సైడ్ యూనిట్కి ఏదైతే మెయిన్ యూనిట్ ఉందో అంటే పవర్ కన్జంప్షన్ ఎక్కువ జరిగే యూనిట్ ఉందో ఆ యూనిట్కి పవర్ వెళ్ళాలి అని చెప్పేసి మనం ఒక థెర్మో సెన్సార్ యూజ్ చేసి ఆ రూమ్లో ఉన్న టెంపరేచర్ని కాలిక్యులేట్ చేసుకుంటూ ఏసీని డెసిషన్ తీసుకునే స్థాయికి మనం ఏసీని తీసుకొచ్చామంటే ఒక మిషన్ని దానికది రూమ్లో టెంపరేచర్ అని బేస్ చేసుకుని దానికది నిర్ణయం తీసుకుని ఆన్ అవ్వాలా ఆఫ్ అవ్వాలా అనేది అదే నిర్ణయం తీసుకుని ఆన్ అవుతుంటుంది, ఆఫ్ అవుతుంటుంది. మీ ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదు. ప్రతిసారి మీరు నిద్రలో లేచి రూమ్ టెంపరేచర్ తగ్గిందని ఏసీ ఆఫ్ చేయడం కానీ, రూమ్ టెంపరేచర్ పెరిగిందని ఏసీ ఆన్ చేసుకోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా మీరు హ్యాపీగా నిద్రపోండి. ఓకే, దానికి ఒక హ్యూమన్ ఐక్యూ అవసరం లేదు ఆ మాత్రం డెసిషన్స్ తీసుకోవడానికి. అది మిషన్ తనకు తానుగా చేసుకోవడానికి మనం ఒక పవర్ దానికి ఇస్తున్నాం అనమాట. ఓకేనా? అట్లాంటి ఇంటెలిజెన్స్ దానికి ఇస్తున్నాం అనమాట మన ఏసీకి. సో దానికోసం మనం సెన్సార్ యూజ్ చేసి చేస్తున్నాం. సో అక్కడ ఈ కండిషన్ యూజ్ అవుతుంది అనమాట. ఎట్లాంటి కండిషన్స్ అన్నీ కూడా యూజ్ అవుతాయి. మనం చెప్పుకున్న స్విచ్ కేస్ కానీ, ఎల్స్ ఇఫ్ కానీ, లేకపోతే ఇఫ్ కానీ, ఎల్స్ కానీ, ఇవన్నీ కూడా ఏంటి అంటే అలా ఒక మిషన్కి తనకు తానుగా డెసిషన్ తీసుకునే ఇంటెలిజెన్స్ ఇవ్వడానికి మనకి ఈ కండిషన్స్ యూజ్ అవుతాయి. అయితే ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకోబోయేది ఇంకొక కాన్సెప్ట్ అనమాట. ఇంకొద్దిగా ముందు స్టెప్కి వెళదాం మనం. కండిషన్ అంటే ఏంటో మీకు అర్థమైంది కదా. ఒక కండిషన్ని బేస్ చేసుకుని ఒక సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ అవ్వచ్చు, లేకపోతే మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ అయి ఉండొచ్చు. ఆ కోడ్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రన్ చేయాలి. అర్థమైందా? ఒక కండిషన్ జరుగుతున్నంత వరకు అంటే కండిషన్ సాటిస్ఫై అవ్వనంత వరకు కూడా ఒక పర్టికులర్ కోడ్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రన్ చేయాలి. ఇలాంటి సిచ్యువేషన్ కానీ ఇది ఎప్పుడు మనకి యూజ్ అవుతుంది రియల్ టైంలో? చూడండి, చాలామంది ప్రోగ్రామింగ్ని ఒక బయట ఏదో ఒక అంటే మనకి సంబంధం లేని ఒక కాన్సెప్ట్, అది చాలా కష్టమైన కాన్సెప్ట్ అనుకుని భయపడుతూ ఉంటారు. అంటే ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అంటే మన రియల్ టైంలో మన చుట్టూ చూస్తున్న వాటిని మనిషి చెయ్యనవసరం లేని, అంటే మనిషికి బర్డెన్, అంటే ఒక మనిషి ఉండాల్సిన అవసరం లేదు ఆ ప్లేస్లో అనుకున్నప్పుడు ఆ పనిని మిషన్కి అప్పగించడానికి మనం ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఒక ఏసీ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నేను ఏసీ దానంతటదే ఆఫ్ అవడానికి, దానంతటదే ఆన్ అవ్వడానికి మనం దానికి ఇంటెలిజెన్స్ ప్రొవైడ్ చేయడానికి ఈ కండిషన్ యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి. అలాగే ఇంకొక సినారియో, ఈ సినారియో ఏంటి అంటే మీరు ఎప్పుడైనా ఒక కూల్ డ్రింక్ సంబంధించిన ఫ్యాక్టరీకి వెళ్ళినట్టయితే, ఎప్పుడో నన్ను 7th క్లాస్లో ఉండగా మా చుట్టుపక్కల ఉన్న ఒక కూల్ డ్రింక్ ఫ్యాక్టరీకి తీసుకెళ్లారన్నమాట మా టీచర్స్. అక్కడ నేను చూసాను ఏంటి అంటే ఆ కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎంటీ బాటిల్స్ మనం ఆల్రెడీ అంటే షాప్స్ దగ్గర ఎంటీ అయిపోయిన బాటిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బాటిల్స్ అన్నింటినీ కూడా వాళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారంటే క్లీన్ చేస్తున్నారు. చాలా నీట్గా క్లీన్ చేస్తున్నారు. దానికంటూ సెపరేట్ యూనిట్ ఉంది. ఆ యూనిట్లో ఆ బాటిల్స్ అన్ని కేసెస్ మనం ఇక్కడ ఈ షాప్స్ దగ్గర కేసెస్లో పెట్టేస్తారు కదా, ఒక్కొక్క 30 బాటిల్స్ ఒక కేసులో పెట్టేస్తుంటారు. ఓకే, ఎంటీ అయిపోయిన బాటిల్స్, వాటిని ఆ కేసెస్ వైజ్ వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ కలెక్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. తీసుకెళ్ళిపోయిన వాటిని ఏం చేస్తారంటే ఆ కేసెస్ అన్నీ కూడా ఒక బెల్ట్ మీద పెడుతున్నారు. ఆ బెల్ట్ పై నుండి ఆ కేసెస్ అన్నీ కూడా ఒక పర్టికులర్ క్లీనింగ్ ఈ ఏమంటారు దాన్ని యూనిట్కి వెళ్ళిపోతున్నాయి అనమాట. అదేం చేస్తున్నారంటే అవన్నీ కూడా ఒక్కొక్క బాటిల్ మిషనే తీసుకుంటుంది. ఆ ట్రేస్ నుంచి మిషనే తీసుకుంటుంది. వాటిని ఒక పర్టికులర్ వాటర్ సంబంధించిన దీంట్లోకి తీసుకెళ్ళిపోయి అక్కడ నీట్గా క్లీన్ చేసేస్తుంది. మళ్ళీ వేరే ఒక చైన్ పైన వేరే ఒక బెల్ట్ పైన అవన్నీ కూడా మళ్ళీ కేసెస్లో అరేంజ్ చేసేస్తుంది అనమాట.
ఓకేనా. సో ఇది ప్రాసెస్ ఇలా జరుగుతుందన్నమాట. జరిగి ఆ క్లీన్ అయిపోయిన బాటిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బాటిల్స్ అన్నీ కూడా మళ్ళీ ఈ లిక్విడ్తో మళ్ళీ ఫిలప్ అవుతున్నాయి. ఫిలప్ అయిపోయి ఓకే నెక్స్ట్ వాటికి క్యాప్స్ అరేంజ్ చేసేస్తున్నారు. వాటికి అదే అంత మిషనే జరుగుతుంది. ఇక్కడ మనిషి అనేది ఇన్వాల్వ్మెంట్ అవసరం లేదనమాట. ఓకే, హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంది. ఓకే, కంప్లీట్గా బెల్ట్ పైన ఆ బాటిల్స్ అన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. వాటి క్యాప్స్ ఆటోమేటిక్గా మిషన్స్ అరేంజ్ చేసేస్తుంటాయి అనమాట. అవి మళ్ళీ కేసెస్లో నీట్గా అరేంజ్ చేసేస్తున్నాయి అవి. ఓకేనా, అంత మిషన్స్, కంప్లీట్గా మిషన్స్. సో ఇది నేను అప్పుడు నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అది అంత మిషన్స్ జరుగుతుంది, చాలా బాగుందని అనుకున్నాను ఆ వయసులో నేను. దాని తర్వాత ఎప్పుడైతే నేను సి లాంగ్వేజ్ నేర్చుకున్నానో నాకు లూప్స్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు నాకు మళ్ళీ నేను వెళ్ళిన ఆ ఫ్యాక్టరీ గుర్తొచ్చిందనమాట. నాకు గుర్తొచ్చి ఆ ఫ్యాక్టరీకి ఈ ఎగ్జాంపుల్ని అనువదించుకున్నాను, ఈ లూప్స్ అనే దాన్ని అనువదించుకున్నాను నేను. ఎలా అంటే అక్కడ ఏం జరుగుతుంది, ఒక పర్టికులర్ మార్కెట్ని బట్టి, అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పర్టికులర్ థింగ్ ఆ ఫ్యాక్టరీ వాళ్ళు మార్కెట్లో ఎంత సేల్ ఉంది అంటే సమ్మర్లో ఎక్కువ సేల్ ఉంటుంది కూల్ డ్రింక్స్, వింటర్లో వచ్చేసరికి రైనీ సీజన్లో వచ్చేసరికి చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ కంపేర్ టు సమ్మర్. ఓకే, వీళ్ళు వాళ్ళ అంచనా, మార్కెట్ అంచనాను బట్టి ఇంత ఈరోజు ప్రొడక్షన్ అవ్వాలి, ఇంత ప్రొడక్షన్ ఉండాలి అనుకుని వాళ్ళు ఆ మిషన్లో ఒక నెంబర్ని ఫీడ్ చేస్తారనమాట. అంటే ఒక 10,000 బాటిల్స్ ఈరోజు ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు 10,000 అనే నెంబర్ని ఆ మిషన్లో ఫీడ్ చేసినట్టయితే ఎగ్జాక్ట్గా ప్రొడక్షన్ 10,000 బాటిల్స్ వరకునే అది ఫిల్ చేస్తుంది. ఆ ప్రొడక్షన్ అది జరుగుతుంది అనమాట. అంటే 10,000 బాటిల్స్ ఉన్న కేసెస్ అన్నీ కూడా రెడీ అయిపోతాయి వాళ్ళకి. అర్థమైందా? ఎగ్జాక్ట్గా ఇంకా ఒక బాటిల్ ఎక్కువ ఉండదు, ఒక బాటిల్ తక్కువ ఉండే ఛాన్స్ లేదు ఇంకా. ఓకేనా? సో ఆ విధంగా అంటే వీళ్ళు ఎంటీ బాటిల్స్ ఫీడింగ్ ఇవ్వకపోతే ఏదైనా ప్రాబ్లం అవచ్చేమో, ఎర్రర్ రావచ్చేమో మధ్యలో తప్పిస్తే, నార్మల్గా వీళ్ళు ఎంటీ బాటిల్స్ సప్లై చేసి లిక్విడ్ అంతా కూడా సఫిషియంట్ లిక్విడ్ వాళ్ళ దగ్గర ఉంటే కనుక, దాంట్లో ఫిల్ చేయడానికి కూల్ డ్రింక్ ఉంటే కనుక ఆటోమేటికల్లీ అది 10,000 వరకు కూడా మిషన్ హ్యాపీగా రన్ అయిపోతుంది అనమాట. 10,000 దగ్గర ఎగ్జాక్ట్గా మిషన్ ఆగిపోతుంది. ఓకేనా? సో ఇది లూప్ అంటే ఇక్కడ ఏం జరుగుతుందనమాట, ఎంటీ బాటిల్ని క్లీన్ చేయడం, అలాగే దాంట్లో లిక్విడ్ ఫిల్ చేయడం, దానికి క్యాప్ అరేంజ్ చేయడం, తీసుకొచ్చి ట్రేస్లో అరేంజ్ చేయడం. ఇది రిపీటెడ్గా ప్రతి బాటిల్కి ఇదే జరగాలి. అంటే 10,000 బాటిల్స్ వరకు రిపీటెడ్గా ఇవే స్టెప్స్ జరగాలన్నమాట. దీన్నే మనం ప్రోగ్రామింగ్లో లూప్ అంటాం, అంతకుమించి ఏం లేదు. ఓకేనా? సో అంటే ఇక్కడ ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, అన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఎన్ని స్టెప్స్ ఉన్నాయో అన్ని లైన్స్ ఆఫ్ కోడ్ కానీ, అన్ని గ్రూప్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ కానీ ఉంటుంది అంతే, దాన్ని ఆ ప్రొడక్షన్ అంతా జరగడానికి. ఓకేనా? సో దీనికి మనం లూప్ అనే కాన్సెప్ట్ యాక్చువల్గా మనకి ఇప్పుడు సి లాంగ్వేజ్లో కానివ్వండి, ఎనీ అదర్ లాంగ్వేజ్, జావాలో కానివ్వండి, C++లో కానివ్వండి, ఎనీ అదర్ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ అయినా కూడా వీటికి వైల్ లూప్, డూ వైల్ లూప్, అలాగే ఫర్ లూప్ అనే 3 లూప్స్ యూస్ చేస్తాం అనమాట. కానీ మనం ఏంటంటే ఇప్పటివరకు మనం లూప్స్ చెప్పుకోలేదు కాబట్టి లూప్స్ కాకుండా ఓన్లీ కండిషన్స్ బేస్ చేసుకుని మనం ఈ లూప్స్ని జనరేట్ చేయబోతున్నాం, లూప్ ప్రోగ్రామ్ని జనరేట్ చేయబోతున్నాం. ఓకే, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్, అనేక ఉద్యోగ అవకాశాలు కలిగిన యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్ రంగాల్లో స్థిరపడాలనుకుంటున్నారా? గత 8 సంవత్సరాల్లో ట్రైనింగ్ తీసుకున్న వారిలో 80% విద్యార్థులకు ప్రముఖ MNC కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించిన ఏకైక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సన్రే. మంచి కెరీర్ కోసం డిమాండ్ ఉన్న కోర్సుని ఎంచుకోవడానికి వెంటనే విజిట్ చేయండి. సన్రే IT అండ్ యానిమేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఆపోజిట్ దుర్గా గణపతి టెంపుల్, సీతమ్మపేట, విశాఖపట్నం. ఫోన్ 9603339977. ఇక్కడ మనం చూస్తున్నాం చాలా సింపుల్ ప్రోగ్రామ్ చూస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తుంది అంటే ఒక వేరియబుల్ని 10 టైమ్స్ ప్రింట్ చేస్తుంది అనమాట. ఒక వేరియబుల్ని 10 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. ఓకే, ఏంటా వేరియబుల్ అంటే చూడండి, ఇక్కడ I అనే వేరియబుల్ని 10 టైమ్స్ ప్రింట్ చేయాలి. అంటే ఈ ప్రింట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ ప్రింట్ స్టేట్మెంట్ 10 టైమ్స్ రన్ అవ్వాలన్నమాట. అంటే ఒకే స్టెప్ని మనం సర్టన్ టైమ్స్ మనం రన్ చేస్తున్నాం అనమాట. ఓకేనా? చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది అనేది ఫస్ట్ రన్ చేస్తే ఏ అవుట్పుట్ వస్తుంది అనేది చూద్దాం మనం. రన్ చేస్తున్నాను నేను. రన్ చేస్తే పైన చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 అని చెప్పేసి 10 నెంబర్స్ ప్రింట్ అయ్యాయి. ఓకే, ఏంటి దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇక్కడ నేను చెప్పాను ఏంటి అంటే ఈ కూల్ డ్రింక్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ మరొకసారి చూద్దాం మనం. ఇక్కడ 3 థింగ్స్ ఉంటాయన్నమాట. ఏంటి అంటే ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్ని కూల్ డ్రింక్స్ కావాలి నీకు,
ఎన్ని కూల్ డ్రింక్స్ ప్రొడక్షన్లో రావాలి నీకు 10,000 అనే క్లారిటీ ఉంది మనకి. ఓకేనా, అంటే ఈరోజు ఒక 10,000 ప్రొడక్షన్ మనం చేయగలిగితే కనుక అది సఫిషియంట్, అంటే మార్కెట్కి ఎటువంటి అంటే ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా కరెక్ట్గా మనం 10,000 బాటిల్స్ మనం సేల్ చేయగలము అని మనం డెసిషన్ తీసుకున్నప్పుడు 10,000 అని ఫీడింగ్ ఇస్తాం అనమాట. అక్కడ ఇచ్చినప్పుడు అక్కడ కండిషన్ ఉందన్నమాట, ఎన్ని బాటిల్స్ కావాలి, 10,000 బాటిల్స్ కావాలి. ఓకే, మన దగ్గర కండిషన్ రెడీగా ఉంది. ఓకే, అంటే 10,000 బాటిల్స్ అయ్యే వరకు కూడా మనం ప్రొడక్షన్ అనేది ఆపకూడదు, జరగాలి. ఓకే, రెండోది ఏంటి అంటే కౌంటింగ్. ఓకే, అంటే 1 2 3 4 5 6 అలా 10,000 వరకు కూడా కౌంట్ అవ్వాలి. ఆ కౌంట్ చేయడానికి ఒకవేళ మిషన్ లేదు అనుకుందాం, మాన్యువల్ మిషన్, అది దానికంటే ఎటువంటి ఇంటెలిజెన్స్ ఇవ్వడానికి అవ్వదు. మాన్యువల్గా ఫిల్లింగ్ కానీ ఇవన్నీ కూడా మాన్యువల్గా జరుగుతున్నాయి, మనుషులే చేస్తున్నారు. ఓకేనా, అనుకున్నప్పుడు ఏం చేయాలి చూడండి, ఒక సూపర్వైజర్ని పెట్టాలన్నమాట. అంటే వీళ్ళు ఫిల్ చేసే వాళ్ళు ఉంటారు, సెపరేట్గా కూలీస్ ఉంటారు. అదేవిధంగా ఒక సూపర్వైజర్ ఉంటాడు. ఈ సూపర్వైజర్ ఏం చేస్తారంటే వీళ్ళు క్లీన్ చేసే వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారు. క్లీన్ చేసి ఈ లిక్విడ్ ఫిల్ చేసే వాళ్ళకి ఆ బాటిల్స్ ఇస్తూ ఉంటారు. లిక్విడ్స్ ఫిల్ చేసే వాళ్ళు లిక్విడ్స్ ఫిల్ చేస్తూ ఉంటారు. ఫిల్ చేసిన తర్వాత ఎవరైతే క్యాప్స్ ఫిట్ చేస్తారో క్యాప్స్ ఫిట్ చేసే వాళ్ళు క్యాప్స్ ఫిట్ చేస్తారు. ఫిట్ చేస్తుంటే మధ్యలో ఒక సూపర్వైజర్ ఉండి వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఎన్ని బాటిల్స్ అయ్యాయి కౌంట్ చేసుకోవాలి. ఓకేనా, ఆ కౌంటింగ్ ఎలా అంటే 1 2 3 4 5 6 7 8 అని చెప్పేసి ఈ విధంగా కౌంటింగ్ అనేది చేసుకుంటూ వెళ్తాడనమాట. సో ఇలా కౌంట్ చేయాలి. ఓకేనా, ఒకటేంటి ఎన్ని బాటిల్స్ కావాలి అనేది క్లారిటీ ఉండాలి. రెండోది ఏంటి అంటే 1 by 1 ప్రతి బాటిల్ని కూడా ప్రొడక్షన్ అయిపోయేటప్పటికి అంటే క్యాప్ ఫిట్ చేసి కేసులో పెట్టామంటే ఆటోమేటిక్గా దాన్ని కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి. సపోజ్ ఇప్పుడు చూడండి, అంటే జనరల్గా ఇనీషియలైజేషన్ ఎలా ఉంటుందంటే 1 నుంచి స్టార్ట్ చేస్తాం మనం, అంతే కదా. ఒక 10,000 బాటిల్స్ ఈరోజు ప్రొడక్షన్ అనుకున్నప్పుడు 1 నుంచి స్టార్ట్ చేస్తాం, 10,000 అయ్యే వరకు ఎండ్ చేస్తాం. కాకపోతే ఒకవేళ 10,000 ఈరోజు కాలేదు, ఓకేనా, అంటే ఒక 5,000 బాటిల్స్ అయ్యాయి అనమాట, ప్రొడక్షన్ అయ్యాయి అనమాట. ఓకేనా, మధ్యలో ఏదో మిషన్ ఏదో సమ్ ప్రాబ్లం వచ్చింది. సో ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, మళ్ళీ 5,000 నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, 5,000 వచ్చిన తర్వాత మిషన్ ఏదో ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట, ఇనిషియలైజేషన్ ఎక్కడ ఉండాలన్నమాట, 5,000 దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. అంటే 5,000 నుంచి 10,000 వరకు అంటే 5,000 కదా, అంతే కదా. 5,000 నుంచి 10,000 వరకు బాటిల్స్ మనం ప్రొడ్యూస్ చేసాం. ఎన్ని బాటిల్స్ ప్రొడ్యూస్ చేసినట్టు, 5,000 ప్రొడ్యూస్ చేసినట్టు, అంతే కదా. ఆల్రెడీ ముందు ఒక 5,000 అయ్యాయి, మిషన్ ఆగింది, ఎందుకో సమ్ ప్రాబ్లం వచ్చి మిషన్ ఆగింది. సో నెక్స్ట్ మళ్ళీ 5,000 నుంచి స్టార్ట్ చేయాలి. ఇనిషియలైజేషన్ ఎలా అంటే 5,000 నుంచి అనమాట. లేదు ఎటువంటి మిషన్ ప్రాబ్లం లేదనుకున్నప్పుడు ఇనిషియలైజేషన్ 1 నుంచి 10,000 వరకు కంటిన్యూస్గా అయిపోతాయి, అంతే కదా. సో అంటే ఎప్పుడు కూడా ఇలా కంటిన్యూస్గా జరిగేటప్పుడు 3 స్టెప్స్ మనం మెయిన్లీ గుర్తుపెట్టుకుంటాం అనమాట. అవి ఏంటంటే, ముందు ఈ సూపర్వైజర్కి మాన్యువల్గా చేస్తున్నప్పుడు సూపర్వైజర్ చెప్తాం. ఒకవేళ మిషన్ పైన ఆటోమేషన్ చేసినప్పుడు మిషన్కి చెప్తాం ఎన్ని బాటిల్స్ కావాలి అనేది. ఇక్కడ మాన్యువల్గా అయితే సూపర్వైజర్ చెప్తాం, లేదనుకుంటే అక్కడైతే మిషన్లో చెప్తాం ఎన్ని బాటిల్స్ కావాలి, 10,000 బాటిల్స్ కావాలి. ఓకే, తర్వాత ఈ సూపర్వైజర్ కానీ మిషన్ కానీ ఏం చేస్తుంది అనమాట, ఇది కౌంట్ చేసుకుంటుంది. అంటే ఇంక్రిమెంట్ అంటారు దాన్ని. ఇంక్రిమెంట్ అంటే ప్రతి బాటిల్ ప్రొడ్యూస్ అయ్యేటప్పటికి ఒక్కో బాటిల్ లెక్క చేసుకుంటూ ఉంటారు కాబట్టి అది ఏంటది ఇంక్రిమెంట్ అనమాట. ఇంక్రిమెంట్. అలాగే ఇనిషియలైజేషన్ అంటే ఏంటి, ఎన్ని బాటిల్స్ నుంచి మొదలు పెట్టాలి కౌంటింగ్, ఫస్ట్ బాటిల్ నుంచా లేదా ఆల్రెడీ కొన్ని బాటిల్స్ అయిపోయి ఆ తర్వాత బాటిల్ నుండి మనం స్టార్ట్ చేయాలనేది ఇనిషియలైజేషన్ అనమాట. అంటే ఒక లూప్కి 3 టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇనిషియలైజేషన్, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనేది. అలాగే కండిషన్, ఎంతవరకు రన్ చేయాలి అనేది. మూడోది ఏంటి అంటే ఇంక్రిమెంట్. ఓకే, కౌంటింగ్ అనమాట. ఓకేనా, ఇప్పుడు చూసినట్టయితే మనకి ఈ ప్రోగ్రాంలో ఆ 3 థింగ్స్ ఉన్నాయి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇనీషియలైజేషన్, ఇట్ ఈస్ కాల్డ్ ఇనీషియలైజేషన్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట, 1 నుంచి స్టార్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఈ 1 అనే వాల్యూ ఏదైతే ఉందో ఈ వాల్యూని నేను ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాను, దట్ ఈస్ ఐ అనే వేరియబుల్ తీసుకుని ఐ అనే వేరియబుల్లో నేను స్టోర్ చేశాను. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ఉందన్నమాట, 1 ఉందన్నమాట. ఓకేనా, దాని తర్వాత చూడండి ఇక్కడ 1 అని ఇచ్చాను, ఇది స్టాప్ అనమాట. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం మనం. చూడండి ఇక్కడ తర్వాత ఇఫ్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ అంటే ఎన్ని నెంబర్స్ నాకు ప్రింట్ అవ్వాలి అనేది నాకు క్లారిటీ ఉంది, 10 నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. అదే 100కి ప్రింట్ అవ్వాలనుకోండి దీని పక్కన ఇంకో 0 పెట్టుకుంటాను. 1000 ప్రింట్ అవ్వాలంటే ఇంకో 0 పెట్టుకుంటాను. నాకు ఎన్ని కావాలనుకుంటే ఆ నెంబర్ ఇక్కడ ఇస్తాను అనమాట. అంటే నాకు ప్రొడక్షన్ ఎంతవరకు కావాలి ఆ నెంబర్ ఇక్కడ ఇస్తాను నేను. ఓకేనా, తర్వాత ఏం జరగాలి అంటే ఇక్కడ నేను చేసే సింపుల్ ప్రాసెస్ ఏంటి అంటే జస్ట్ ఈ ఐ ఏదైతే ఉందో ఈ ఐ అనే వేరియబుల్ని ప్రింట్ చేస్తాను. ఐ అనే వేరియబుల్ ప్రింట్ చేసినప్పుడు ఏం ప్రింట్ అవుతుంది,
1 ప్రింట్ అవుతుంది, 1 ప్రింట్ అయింది. దాని తర్వాత ఐ ప్లస్ ప్లస్ అన్నాను. దీన్ని ఏమంటారంటే దీన్ని ఇంక్రిమెంట్ అంటారనమాట, పోస్ట్ ఇంక్రిమెంట్ అంటారు. ఐ తర్వాత ప్లస్ ప్లస్ వస్తే దీన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ అంటారు. ఐకి ముందు ప్లస్ ప్లస్ వస్తే ప్రీ ఇంక్రిమెంట్ అంటారు. ఈ ప్రీ ఇంక్రిమెంట్కి పోస్ట్ ఇంక్రిమెంట్కి డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఫ్యూచర్లో చెప్పుకోబోతున్నాం. ఒక ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటి, పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏంటి, ఎట్లాంటి సిచ్యువేషన్స్లో ప్రీ ఇంక్రిమెంట్ యూజ్ చేస్తారు, ఎట్లాంటి సిచ్యువేషన్స్లో పోస్ట్ ఇంక్రిమెంట్ యూజ్ చేస్తారు అనేది మనం ముందు చెప్పుకోబోతున్నాం. ఓకేనా? సో ఇట్ ఈస్ పోస్ట్ ఇంక్రిమెంట్ అనమాట. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే అసలు ఇంక్రిమెంట్ ఎందుకు అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, I1 ఉంది, ఓకే, అంటే ఆల్రెడీ 1 ప్రింట్ చేస్తాను నేను, అంటే ఒక బాటిల్ ప్రిపేర్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఐ వాల్యూ ఏమవ్వాలి, 2 అవ్వాలి, అంతే కదా. ఐ వాల్యూ ఏమవ్వాలి ఇక్కడ 2 అవ్వాలి. ఓకే, సో 1 + 1 2 అనమాట. అంటే ఐ ప్లస్ ప్లస్ అంటే ఏంటనమాట, I + 1 అని. I + 1, ఐలో 1 ఉంది ఆల్రెడీ, అది +1 2. ఓకే, 1 + 1 2 అయింది. మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసరికి 2 + 1 3 అవుతుంది, 3 + 1 4 అవుతుంది, 4 + 1 5 అవుతుంది. అలా ఇంక్రిమెంట్ అనమాట ఇది. అర్థమైందా? ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ ఇప్పుడు 2 అయింది. గో టు 1 అన్నాను. గో టు 1 అంటే మళ్ళీ నేను ఈ స్టాప్ దగ్గరికి వచ్చేస్తాను అనమాట. అర్థమైందా? ఈ స్టాప్ దగ్గరికి వస్తాను, మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది. 2 లెస్ దాన్ ఈక్వల్ 10. కండిషన్ సాటిస్ఫైడా? కండిషన్ సాటిస్ఫై అయితే వెంటనే మళ్ళీ ప్రింట్ అవుతుంది. అంటే ఎంత ప్రింట్ అవ్వాలి, ఇప్పుడు 2 ప్రింట్ అవ్వాలి అవుతుంది. ఐ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి 2 ప్రింట్ అవుతుంది. దాని తర్వాత ఐ ప్లస్ ప్లస్ ఐ ఎంత అయింది ఇప్పుడు 3. అగైన్ గో టు 1. గో టు 1 అంటే ఓకే, గో టు స్టేట్మెంట్ ఆల్రెడీ నేను ఇంతకుముందు క్లాస్లో చెప్పినట్టున్నాను. ఓకే, గో టు అంటే ఏం జరుగుతుందంటే ఒక ప్రోగ్రామ్ యొక్క ఫ్లోని డిసైడ్ చేస్తుంది అనమాట. ఒక ప్రోగ్రామ్ యొక్క ఫ్లోని డిసైడ్ చేస్తుంది. ఓకే, అంటే దీనికి ఈ జనరల్గా అంటే ఏం జరుగుతుందంటే ఐ ప్లస్ ప్లస్ తర్వాత ఆటోమేటికల్లీ ఇఫ్ తర్వాతకి వచ్చేసేయాలి కంట్రోల్, అంటే ఇక్కడికి వచ్చేసేయాలి, అంటే ఇఫ్ బ్లాక్ నుంచి బయటకు వచ్చేసేయాలి కంట్రోల్. ఓకే, ఐ ప్లస్ ప్లస్ తర్వాత. కానీ ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఆ కంట్రోల్ని బయటికి రానివ్వకుండా, అంటే ఫ్లోని స్టెప్ బై అంటే లైన్ బై లైన్ జరగకుండా మళ్ళీ ఫ్లోని ఏం చేస్తుందంటే రివర్స్లో ఇక్కడ తీసుకెళ్ళిపోతుంది అనమాట గో టు అనేది. ఓకేనా? గో టు 1 అన్నాను. గో టు 1 అంటే ఇక్కడ ఆల్రెడీ నేను 1 అనే స్టాప్ క్రియేట్ చేశాను కదా. సో ఈ స్టాప్కి కంట్రోల్ వచ్చేస్తున్నాడు, అంటే ఈ లైన్కి మళ్ళీ కంట్రోల్ వచ్చేస్తున్నాడు. ఈ లైన్ నుంచి ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుండి కంటిన్యూ అవుతుంది. అర్థమైంది? లైన్ బై లైన్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకేనా? సో మళ్ళీ ఇక్కడ కంట్రోల్ వచ్చింది కాబట్టి 2 లెస్ దాన్ ఈక్వల్ 10 కండిషన్ సాటిస్ఫైడ్. సో 2 ప్రింట్ అయింది. మళ్ళీ ఐ ప్లస్ ప్లస్ 3 అయింది. ఐ వాల్యూ ఎంత అయింది, 3 అయింది. ఓకే, 3 అయింది. దెన్ గో టు 1, 3 లెస్ దాన్ ఈక్వల్ 10 కండిషన్ సాటిస్ఫైడ్. సో 3 ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ 3 ప్రింట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ అగైన్ ఐ ప్లస్ ప్లస్ ఐ వాల్యూ 4 అయింది. గో టు 1, 4 లెస్ దాన్ ఈక్వల్ 10 కండిషన్ సాటిస్ఫైడ్. సో అగైన్ 4 ప్రింట్ అవుతుంది. అలాగే 5 ప్రింట్ అవుతుంది, 6 ప్రింట్ అవుతుంది, 7 ప్రింట్ అవుతుంది, 8 ప్రింట్ అవుతుంది, 9 ప్రింట్ అవుతుంది, 10 ప్రింట్ అవుతుంది. ఓకే, ఐ ప్లస్ ప్లస్ ఐ 11 అయింది. ఇప్పుడు 11 అయింది. 11 గో టు 1. ఇప్పుడు చెక్ చేస్తున్నాం 11. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత 11 కదా. 11 లెస్ దాన్ ఈక్వల్ టు 10 కండిషన్ సాటిస్ఫైడా? కండిషన్ నాట్ సాటిస్ఫైడ్. ఆటోమేటికల్లీ ఎప్పుడైతే కండిషన్ సాటిస్ఫై అవ్వలేదో ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది అనమాట. లూప్ బయటకు వస్తుంది, ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోతుంది. అంటే 10 నెంబర్స్ ప్రింట్ అవుతాయి అనమాట. ఓకే, ఒకవేళ ఇక్కడ మీరు 10కి బదులుగా 100 ఇచ్చారనుకుందాం, 100 టైమ్స్ ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తుంది. చూసారా? 1 2 3 4 5 6 7 8 11 అలా 100 వరకు కూడా ప్రింట్ అయింది. అర్థమైందా? ఇక్కడ మీరు 1000 ఇచ్చారంటే 1000. ఓకే, ఎంతైనా కూడా మీరు ఇక్కడ కండిషన్లో ఉన్న వాల్యూ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అన్ని నెంబర్స్ ప్రింట్ అవుతాయి. అన్ని నెంబర్స్ మనం ప్రింట్ అవ్వడం గమనించవచ్చు. ఓకే, ఎగ్జాక్ట్గా ఆ నెంబర్ దగ్గర ఆగిపోతుంది అనమాట. చూసారా? ఇది కంటిన్యూస్గా జరిగిపోతుంది. ఎక్కడ వరకు అంటే ఒక 10 lakh ఇచ్చాను, 1 lakh ఇచ్చాను. 1 సెకండ్, ఎంత ఇచ్చాము ఇక్కడ 10 lakh ఇచ్చాం. సో 10 lakh ఇచ్చాం కాబట్టి 10 lakh నెంబర్స్ ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోతాయి అనమాట. ఇలా ప్రింట్ అవుతుంది చూసారా? ఓకే, ఇదే మీరు ఆ కూల్ డ్రింక్స్ ప్రొడక్షన్ అనుకోండి. ఓకే, 1 by 1 ప్రొడక్షన్లో జరుగుతూనే ఉంది. ఎప్పటి వరకు? అప్ టు 10 lakh బాటిల్స్ ప్రిపేర్ అయ్యే వరకు కూడా ఈ ప్రాసెస్ అనేది ఇలాగే జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, దీన్ని మనం లూప్ అంటాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇక్కడ దీన్ని కామెంట్ చేస్తున్నాను, ఐ ప్లస్ ప్లస్ని. ఓకేనా? ఐ ప్లస్ ప్లస్ని కామెంట్ చేస్తున్నాను. ఇక్కడ నేను 1 సెకండ్ 10 అని ఇచ్చాను, 10 ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. 1 ప్రింట్ అవుతుంది, కంటిన్యూస్లీ 1 ప్రింట్ అవుతుంది, ఎక్కడ ఆగట్లేదు. అంటే మనం ఎగ్జాక్ట్గా 10 దగ్గర ఆగాలని చెప్పి కండిషన్ ఇచ్చాం, కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, అలా వన్స్ అలా ప్రింట్ అవుతూనే ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే ఎండ్లెస్ లూప్ అంటారు అనమాట. ఎండ్లెస్ లూప్ అంటే ఏంటి? ఏదైతే కంటిన్యూస్గా అలా ప్రింట్ అవుతూనే ఉంటాయి.
ఎందుకు అలా ప్రింట్ అవుతూ ఉంటాయంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ ఇంక్రిమెంట్ జరగట్లా, 1 తర్వాత 2 అవ్వట్లా, 3 అవ్వట్లా, 4 అవ్వట్లా, 5 అవ్వట్లా, అలా ఇంక్రిమెంట్ అవ్వట్లా. ఎప్పుడు 1 ఉంటుంది. ఐ వాల్యూ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. ఎప్పుడైతే ఐ వాల్యూ ఎప్పుడు 1 ఉందో ఈ కండిషన్ ఎప్పటికీ సాటిస్ఫై అవుతూనే ఉంటుంది. 1 less than equal 10 కండిషన్ సాటిస్ఫైడ్, 1 less than equal 10 కండిషన్ సాటిస్ఫైడ్, 1 less than equal 10 కండిషన్ సాటిస్ఫైడ్. ఎప్పటికీ కూడా 1 అనేది 10 కంటే తక్కువే కాబట్టి ఇంక ఇలా జరుగుతూనే ఉంటుందన్నమాట. మీరు ఈ సిస్టమ్ని ఇలా వదిలేసి ఒక 4 or 5 days వదిలేసినా కూడా కంటిన్యూస్గా అలా జరుగుతూనే ఉంటుంది. అది ఎండ్లెస్ అనమాట. ఎండ్లెస్ లూప్ అంటారు దాన్ని. అంటే ఆ ప్రాసెస్ అనేది ఎప్పటికీ ఎండ్ అవ్వదు. దట్ ఈజ్ ఎండ్లెస్ లూప్. కాబట్టి మనం ఇక్కడ ఇంక్రిమెంట్ ఇస్తాం. ఇంక్రిమెంట్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఇది ఎప్పుడైతే 11కి రీచ్ అయిందో, 11కి రీచ్ అవుతుంది కదా, 1/1 యాడ్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి 11కి రీచ్ అవుతుంది కాబట్టి కండిషన్ ఒక పర్టికులర్ టైంలో బ్రేక్ అయిపోతుంది. ఆటోమేటిక్గా ఇది కండిషన్ నుంచి బయటకు వచ్చేస్తుంది, ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంది ఈ విధంగా. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే లూప్ అంటాం అనమాట. ఓకేనా. అయితే లూప్ మామూలుగా వైల్, డూ వైల్ అండ్ ఫర్ లూప్ ద్వారా చేయడమే మన కాలేజెస్లో వీటిలో చెప్తూ ఉంటారు జనరల్గా. ఇదేంటి అంటే ఒక కండిషన్ బేస్ చేసుకుని, అంటే ఇఫ్ కండిషన్ బేస్ చేసుకుని గో టు అనే ఈ స్టేట్మెంట్ని యూజ్ చేసుకుని, ఈ కీవర్డ్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే లూప్ రన్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? సో ఈ విధంగా మన ఒక చాలా యూస్ఫుల్ థింగ్ ఇది. లూపింగ్ అనేది చాలా చాలా యూస్ఫుల్ థింగ్ అనమాట. ప్రతి ఇండస్ట్రీలో కూడా మనకి ప్రొడక్షన్ ఎక్కడైతే ఉందో ఆ ప్రతి ప్రొడక్షన్లో కూడా ఈ లూప్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనం నెంబర్ ఆఫ్ లైన్స్ కానీ, ఒక సింగిల్ లైన్ కానీ, నెంబర్ ఆఫ్ లైన్స్ కానీ, నెంబర్ ఆఫ్ టైమ్స్ రన్ చేయాలనుకుంటున్నాము, ఆ టైంలో మనం లూప్ రన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థం అవ్వకపోయినా ఏం ఇబ్బంది లేదు. అర్థం చేసుకోవడానికి 2-3 సార్లు మీరు చూసి ట్రై చేయండి. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం దీనిపైన చాలా ప్రోగ్రామ్స్ నేర్చుకుంటాం. చాలా ప్రోగ్రామ్స్. ఎందుకంటే ఈ వీటిపైన మళ్ళీ నేను నెస్టెడ్ లూప్స్ చెప్తాను, ఏది ఈ కండిషన్ యూజ్ చేసి. దాని తర్వాత వైల్ లూప్ యూజ్ చేసి చాలా ప్రోగ్రామ్స్ చెప్తాను, డూ వైల్ యూజ్ చేసి చాలా ప్రోగ్రామ్స్ చెప్తాను, ఫర్ లూప్ యూజ్ చేసి చాలా ప్రోగ్రామ్స్ చెప్తాను. దాని తర్వాత కూడా అరైస్ కాన్సెప్ట్ వస్తే అరైస్ కాన్సెప్ట్లో కూడా మనం లూప్స్ యూజ్ చేస్తాం. ఓకే, ఇలా ప్రతి దానికి కూడా అనమాట. అంటే స్ట్రక్చర్స్ కాన్సెప్ట్లో లూప్స్ యూజ్ చేస్తాం, ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్స్లో లూప్ యూజ్ చేస్తాం. సో మీరు ప్రోగ్రామ్స్ చూసే కొద్దీ మీకు దీని మీద క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఏం ప్రాబ్లం లేదు. ఫస్ట్ కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, ఏంటి కంట్రోల్ వెళ్ళడం ఏంటి, ఇది ఏంటి అని చెప్పేసి కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కానీ ఒకటేంటంటే రియల్ టైంలో ఎగ్జాంపుల్స్తో దీన్ని అనువదించుకోవాలి ప్రోగ్రామింగ్ని. ఎప్పుడు కూడా మీకు ఎదురైనా మీకు రియల్ టైంలో మీరు చూసిన విషయాలకి, మీరు చూసిన థింగ్స్కి దీన్ని అనువదించుకుంటే, ప్రోగ్రామ్ అనేది అనువదించుకుంటేనే చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, అంటే రియల్ టైంలో నిజ జీవితంలో మనకు ఉపయోగపడిన చదువు కాదు, అంతే కదా. మనకు జీవితంలో ఉపయోగపడిన చదువు కాదు. అలాగే మనకి నిజ జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో ఒక కాన్సెప్ట్ టీచర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అది మనకి రియల్ టైంలో ఎలా యూజ్ అవుద్దో చెప్పలేని టీచర్ కాదు. ఓకేనా. కాబట్టి సబ్జెక్ట్లా కాకుండా రియల్ టైంలో ఎగ్జాంపుల్స్తో నేర్చుకుంటే చాలా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇప్పటికి మనం దగ్గర ఒక 47 ప్రోగ్రామ్స్ మనం నేర్చుకోవడం జరిగింది. ఇంకా 1000 సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్ నేర్చుకోవడానికి చాలా ప్రోగ్రామ్స్ మనం నేర్చుకోవాలి. అవన్నీ మీరు కంటిన్యూ అవ్వాలనుకున్నట్టయితే, ఫాలో అవ్వాలనుకున్నట్టయితే ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మీరు ఈ ట్యుటోరియల్ ఫేస్బుక్లో చూస్తున్నట్టయితే ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి. ఈ వీడియో క్రింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే 10 మందికి ఈ వీడియోస్ చాలా బాగా ఉపయోగపడతాయి. సో అందరికీ ఈ వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.